దయచేసి వాట్సాప్ గ్రూప్ ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఒక సహోదరుడు వ్యాపారం జరగక చాలా కాలం నుండి ఇబ్బంది పడేవాడు. అతను చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, వాట్సాప్ గ్రూపులో జాయిన్ కాకముందు అతను వ్యాపారంలో ఎదుర్కొన్న సమస్య. కొన్ని ప్రాంతాలకు తిరిగేవాడు. అతను ఉన్న స్థలం నుండి దాదాపు 100 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు వ్యాపారం కొరకు వెళ్ళేవాడు. గ్రామాలు తిరుక్కుంటూ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చేవాడు. కానీ ఎంతో సరుకు సేల్ అయ్యేది కాదు. చాలా కష్టపడా. పొగులు తెల్లారి 4 గంటలకు వెళ్ళిపోతే మధ్యాహ్నమైనా సాయంత్రమైనా కూడా సరుకు అయ్యేది కాదు. తిరిగి గ్రామాల మీద చాలా అలసిపోయేవాడు. తర్వాత ఈ గ్రూపులో జాయిన్ అయ్యి, అయ్యా నాకు వ్యాపారం సరిగ్గా జరగడం లేదు, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని అతను కూడా రోజు గ్రూపులో ప్రార్థనలో కలుసుకుంటూ ఉండేవాడు. వ్యాపారానికి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకొని వ్యాపారానికి వెళ్ళేవాడు. మళ్ళా అలా ముందు వ్యాపారం జరగక చాలా ఇబ్బందులు పడినాడు. ఎప్పుడైతే గ్రూపులో కలుసుకొని చక్కగా ప్రార్థనలు చేయించుకొని పాడి దేవుని స్తుతించి ఘనపరుస్తూ వచ్చినాడో, అంతకుముందు వ్యాపారము ఎంత తిరిగినా జరగంది. 10:30-11 గంటలకే తెల్లవారు 4:30కు బయలుదేరి వెళ్ళిపోతాడు వ్యాపారానికి. 11కంతా వ్యాపారం అయిపోసుకొని తిరిగి జర్నీ ఇంటికి వస్తూ ఉన్నాడు. కారణం ఏమంటే, దేవుడు అతని మీద దయ చూపించినాడు. పొందాలని ప్రయాసపడి పరిగెత్తే వారి వల్ల కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే అవుతుందన్న. ఈరోజు ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు, కానీ ఎంత ప్రయాసపడినా మాకేమి దొరకలేదని, ఆశించినంత లాభం రావడం లేదని, వెదికేది వ్యాపారంలో దొరకడం లేదని ఎంతగానో బాధపడుతున్నారు. దయచేసి ఆ సహోదరుని విషయంలో దేవుడు ఏ విధంగా గొప్ప కార్యం చేసినాడో, మీ జీవితాల్లో వ్యాపారం జరగక బాధపడుతున్నారా? ఈ గ్రూపులోకి మీ నెంబరు కామెంట్లో మీ నెంబరు, మీ సమస్య, మీ పేరు పెట్టినట్లయితే మీకు ప్రార్థన చేసి మీ సమస్యల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు దేవుడు ఇచ్చే ఈ చక్కటి అవకాశం మేలు పొందుకోవడానికి, మీ వ్యాపారం బాగా వృద్ధి చేసుకోవడానికి, దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి అవకాశాన్ని మీరు ఇస్తే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని అందరినీ వాట్సాప్ గ్రూప్లోకి ఆహ్వానిస్తున్నాం. ఆమేన్.